గంజాయితో పట్టుబడ్డ వారిపై కొత్త చట్టం బీఎన్ఎస్ను అనుసరించి పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా హెచ్చరించారు. తాజాగా శుక్రవారం రాత్రి మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి అక్రమ రవాణా వివరాలను ఏఎస్పీ చింతూరు పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వాహన తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో TS07UA 3969 నంబర్ గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. కాగా పట్టుబడ్డ ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం కొర్మనూరు గ్రామానికి చెందిన రెడ్డి అనే వ్యక్తి వద్ద మహారాష్ట్రకు చెందిన అన్సార్ అలీ సయ్యద్, యూనస్ ముస్తాఫ్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి వాహనంలో లాతూరుకి తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. వీరిద్దరిని అరెస్టు చేశామని, ఒడిశాకు చెందిన రెడ్డి, మహారాష్ట్రకు చెందిన సంతోష్లు పరారీలో ఉన్నట్టు, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇలా ఉంటే నిందితుల వద్ద 350 కేజీల మామూలు గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి దొరికిందన్నారు. పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ 17,60,000 రూపాయలని ఏఎస్పీ తెలిపారు. కాగా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా జూన్ 1 నుంచి నేటి వరకు చింతూరు సర్కిల్ పరిధిలో 23 వాహనాలను పట్టుకొని 1,670 కేజీల గంజాయి సీజ్ చేశామని, 16 కేసులు నమోదు చేసి 43 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఆ దిశగా ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు చెక్ పోస్టులతో నిరంతర వాహన తనిఖీలుంటాయన్నారు. గంజాయి రవాణా అరికట్టేందుకు సరిహద్దు రాష్ట్ర పోలీసుతో సమన్వయంతో పనిచేస్తామని ఏఎస్పీ మీనా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో చింతూరు సిఐ గజేంద్ర కుమార్, మోతుగూడెం ఎస్ఐ గోపాలరావు పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ రమేష్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 కేజీ ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 గ్రామ్. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కుర్మనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ డిస్కస్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర, ఇంకా యూనుస్, ఇతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కొల్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 కేజీ ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాము. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.